సందర్భంలో తమ నెట్టాగు పవన్ కళ్యాణ్ తొక్కాడు. సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ గతి లేదు, ఏ గతి లేనప్పుడు అక్క మొగుడే గతి అన్నట్టు సరే కానీ ఆ తెలుగుదేశంతో సాగుదాం అనేటువంటి రూట్లో ఉంది. కానీ పవన్ కళ్యాణ్ తిట్టుకునే వాళ్ళు ఎక్కువ, ఈయన మూలంగా ఈ పెంట అంతా వచ్చిందనేసి. మాతోనే ఉండుంటే సరిపోయేది కదా, ఈయన మాతో రాకుండా వాళ్ళతోనేమో అంత బాగా మెయింటైన్ చేస్తా అని తిట్టుకుంటారు. తెలుగుదేశం వాళ్ళేమో బీజేపీ తెలుగుదేశంలో బంధాన్ని తెప్పించి పెట్టినందుకు ఎవరు సాటిస్ఫాక్షన్ లేరు. ఎందుకు బీజేపీ రావడం తెలుగుదేశంలో చాలా మందికి ఇష్టం లేదు. వాళ్ళందరూ కార్యకర్తలు ఏమా తిట్టుకుంటున్నారు. రెండవది పద్దాక ఈ ముక్క మీ పార్టీ పడిపోతుంటే నేను లేపాను, 40 ఏళ్ల పార్టీ నాశనం అవుతుంటే నేను లేపానంటే అది నచ్చట్లేదు. అంటే వాళ్ళిద్దరికీ నచ్చట్లా. పెళ్లిళ్ళ బ్రోకర్ కి పెళ్ళయిన తర్వాత ఇద్దరు భార్య భర్త ఇద్దరు కూడా ఆనే తిట్టుకుంటారు. తీసుకోవడం గురించి కూడా కాదు, ఈ అమ్మాయి ఎట్లాంటి సంబంధాన్ని తెచ్చావని అట్లాగైంది ఇప్పుడు అతని పరిస్థితి మధ్యలో పాపం. కానీ కలిసిన తర్వాత ఒక 2 సీట్లు కోల్పోవడం, ఒక ఎంపీ స్థానం కోల్పోవడం. మరి ఒక ఎంపీ స్థానం కోల్పోయినట్టు లేదు, ఇంకా క్లారిటీ లేదు మేబీ, కాకపోతే 2 అంటున్నారు కాబట్టి 2 కోల్పోయినాడు. ఇది ఒకసారి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి నష్టపోయారని అనుకోకూడదా? నాది కాకపోతే ఊరంతా దిగుతాను అన్నట్టు ఉంటది సామెత. ఆయనకి పోయేదే ఉంది అంటే చెప్పిన నెంబర్ లోంచి 2 తగ్గినాయి కదా, పోయినట్టే కదా. 24 నుంచి మొత్తం 175 చేయాలి అంటే వద్దన్నాడు. ఇప్పుడు 25 వచ్చినాయి అనుకున్నాడు, 21 అన్నారు. ఆయనకి పోయేదే ఉంది. కొత్తగా 21 వచ్చినట్టు, అంటే గెలిచే సీట్లు 21 వచ్చినట్టు అంతేనా ఆయన దృష్టిలో, అంతే కదా. గెలిచే సీట్లు 21 వచ్చినట్టు. ఆయనకి పోయేదే ఉంది, పోయేది కార్యకర్త నాయకులు. కాకపోతే మాక్సిమం కొంతమందికి ఇచ్చారు కాబట్టి నడిచిపోతుంది. అభ్యర్థులు కొరత ఉందా జనసేనలో? ఆ 21 స్థానాలకు సంబంధించి పూర్తిగా ప్రకటించకపోవడం, లేదంటే ఉన్న అభ్యర్థులు గెలుపు గుర్రాలు కాదని ఫీల్ అవుతున్నారా? లేదు అంటే ఆ 20 మంది లిస్టు అంటే 19 అనుకుంటే ఇప్పుడు అనౌన్స్ చేయాల్సింది, అది కూడా టీడీపీ రెఫరెన్స్ లో ఏమన్నా వస్తుందా? చాలా మంది టీడీపీ ప్రిఫరెన్స్ లో ఉన్నాయి కదా. ఇప్పుడు కొంతగా అదే అంజిబాబు గాని, అంజిబాబు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ రెఫరెన్సే. ఈవెన్ అతని పేరేంటి